చెట్లకి, నదులకి ప్రాణం వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ పార్టులో పీటర్, సూజన్, ఎడ్మండ్, లూసీ నార్నియాకి వెళ్ళి తిరిగి ఇంగ్లాండ్కి రిటర్న్ అవుతారని తెలుసు కదా. అయితే సెకండ్ పార్టులో కథ ఏంటంటే, ఆ పిల్లలు నలుగురు ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగా సమ్ మ్యాజికల్ పవర్ వచ్చి వాళ్ళని మాయ చేసి తిరిగి నార్నియా లోకంలోకి తీసుకెళ్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏ కోటనైతే రూలింగ్ చేశారో అది శిథిలమై పడిపోయి ఉంటుంది. అప్పటి నార్నియన్స్ మాట్లాడే జంతువులు ఇప్పుడు లేరు, ఉండే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు తిరిగి వెనక్కొచ్చి మన లోకంలో గడిపింది 1 సంవత్సరమే అయినా అది నార్నియాలో 1300 సంవత్సరాల లెక్కనమాట. అందుకే ఇప్పుడు అక్కడ ఏమీ మిగల్లేదు, కోట ఆనవాళ్ళు తప్ప. ఇది టల్మరియన్స్ రాజ్యం కోట. నార్నియా ప్రస్తుతం వీళ్ళ ఆధీనంలోనే ఉంది. ఇతని పేరు కాస్పియన్, ఈ దేశపు యువరాజు. ఇతను మిరాజ్, కాస్పియన్ చిన్నాన్న. అతని ఆర్మీ జనరల్ అయిన గ్లోజెల్ వచ్చి, మహారాజా మీకు కొడుకు పుట్టాడు అని చెప్తాడు. మిరాజ్ చాలా సంతోషం అని చెప్పి, మీకు మా ఆదేశం గుర్తుంది కదా, అది కానివ్వండి అంటాడు. గ్లోజెల్ ఎస్ సార్ అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనుమానాస్పదంగా ఉన్న ఒక ముసుగు వ్యక్తి కాస్పియన్ రూమ్లోకి ప్రవేశిస్తాడు. నిద్రపోతున్న కాస్పియన్ని తట్టి లేపి, నువ్వు అర్జెంటుగా ఎక్కడికైనా పారిపో, నీ ప్రాణాన్ని రక్షించుకో అని చెప్తాడు. కాస్పియన్కి అర్థం కాదు. ఎందుకు ప్రొఫెసర్, ఏమైంది అని అడుగుతాడు. మీ చిన్నాన్నకి కొడుకు పుట్టాడు అని చెప్తాడు. కాస్పియన్కి విషయం అర్థమైపోతుంది. ప్రొఫెసర్ కాస్పియన్ని లాక్కొని వెళ్ళిపోతాడు. అప్పటికే అతని గదిలోకి జనరల్ గ్లోజెల్ తన అనుచరులతో ప్రవేశిస్తాడు. బాణాలు ఎక్కుపెట్టి కాస్పియన్ పడుకొని ఉన్నాడని భావించి బాణాలు వదులుతారు మంచం మీదికి. మంచానికి పరదలు ఉండడం వల్ల కాస్పియన్ లేడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. అనుమానం వచ్చి ఆగి చూస్తే అతను లేడు. షాక్ అవుతారు. ప్రొఫెసర్ కాస్పియన్ని గుర్రం ఎక్కించి ఒక కొమ్ముతో చేసిన బూరని ఇస్తాడు. నువ్వు ఆపదలు ఉన్నప్పుడు దీన్ని ఊదు, నీకు సాయపడే వాళ్ళు వస్తారు అని చెప్పి అతన్ని పంపిస్తాడు. కాస్పియన్ గుర్రం మీద ఆ కోట దగ్గర నుండి పారిపోతాడు. అడవిలో పడి వెళ్తుండగా మిరాజ్ ఆర్మీ వెంటాడి పట్టుకుంటుంది. కాస్పియన్ ప్రొఫెసర్ ఇచ్చిన బూరని ఊదుతాడు. నిజానికి ఆ బూర ఊదడం వల్లే ఆ 4 పిల్లలు స్టేషన్లో మాయమై నార్నియాకి వచ్చి పడతారు. అయితే మిరాజ్ సైనికులు కాస్పియన్కి ఆశ్రయం ఇచ్చిన మరుగుజ్జు ట్రంపుకిన్ని పట్టుకొని వస్తారు. ఇక్కడ మనకొక విషయం అర్థమవుతుంది. ఈ నార్నియన్స్కి పాలకుల మధ్య శత్రుత్వం నడుస్తుందని. ఎందుకంటే పూర్వం ఈ రాజవంశీకులు నార్నియన్స్ మీద యుద్ధం చేసి నార్నియాని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కూడా మిరాజ్, మీ నార్నియన్స్ ఇంకా మిగిలే ఉన్నారా, నేను మీ అడవిని నాశనం చేసి కాస్పియన్ని పట్టుకుంటా, కాస్పియన్కి ఆశ్రయం ఇచ్చినందుకు మీ ఉనికి లేకుండా చేస్తా, వీన్ని సముద్రంలో విసిరేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మిరాజ్ ఆర్మీ అడవిని కొట్టేసి నది మీద బ్రిడ్జ్ కడుతుంటారు. మరోవైపు లూసీకి ఇమాజినేషన్స్ వస్తుంటాయి. పూల మెసేజర్లు కలిసినట్టు, చెట్లు నడుస్తున్నట్టు, అస్లాన్ కనబడినట్టు. లూసీ అస్లాన్ కోసం వెతుకుతుంటే పీటర్ బ్యాచ్కి ప్రిన్స్ కాస్పియన్ పరిచయం అవుతాడు. కాస్పియన్కి ఆ 4 1300 సంవత్సరాల క్రితం రాజులని అర్థమవుతుంది. అందరూ కలిసిపోయి నార్నియన్స్ని కాపాడడం కోసం ఒక్కటవుతారు. కోట దగ్గరికి వెళ్తారు. చెట్లు పెరిగి శిథిలమైపోయి ఉంటుంది. వీళ్ళు అడుగు పెట్టగానే నార్నియన్స్ ఘన స్వాగతం పలుకుతారు. ఆ గుహలో సమావేశమై చర్చిస్తారు. మిరాజ్ ఆర్మీ నార్నియన్స్ మీదికి అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు మన మీదికి దాడి చేయడానికి ముందే మనం వాళ్ళ కోట మీద దాడి చేద్దాం అంటాడు. కోట మీద దాడి చేస్తారు. కాస్పియన్ ప్రొఫెసర్ని వెతుక్కుంటూ వెళ్తే అతను జైల్లో పడి ఉంటాడు. కాస్పియన్ వెంటనే లాక్ తీసి, ముందు నువ్వు పారిపో అంటాడు.
అప్పుడు అనుకోకుండా ప్రొఫెసర్ ఒక మాట నోరు జారుతాడు. నువ్వు మీ తండ్రిలాగా మిరాజ్ని తక్కువ అంచనా వేయకు అంటాడు. కాస్పియన్ షాక్ అవుతాడు. కాస్పియన్ మిరాజ్ బెడ్రూమ్లోకి వెళ్ళి కత్తి పెట్టి నిలదీస్తాడు. నా తండ్రిని నువ్వే చంపావు కదూ అని నిలదీస్తాడు. అతని భార్య కాస్పియన్కి బాణం వేయడంతో మిరాజ్ ఎస్కేప్ అవుతాడు. ఎస్కేప్ అయ్యి సైరన్ మోగిస్తాడు. ఆర్మీ అలర్ట్ అవుతారు. ఆర్మీ వర్సెస్ నార్నియన్స్ పోరాటం జరుగుతుంది. కాస్పియన్ అండ్ పీటర్ బ్యాచ్ తిరిగి వచ్చి నార్నియన్ గుహకి చేరుకుంటారు. అక్కడ రెండో మరుగుజ్జు కాస్పియన్ని టెంప్ట్ చేస్తూ, నీకు ద్రోహం చేసిన మీ చిన్నాన్న చావాలంటే, నీ సింహాసనం నీకు తిరిగి దక్కాలంటే ఈ మ్యాజిక్ పవర్ని నమ్ముకో అని చెప్తాడు. ఎదురుగా ఒక మంచు గోడ లేస్తుంది. ఆ గోడకి అవతల వైట్ విచ్ కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న లేడీ విలన్ వైట్ విచ్ గుర్తుంది కదా. ఆమె అతన్ని వశీకరణ చేస్తూ, రా రా, నీ యొక్క రక్తపు చుక్క ఒక్కటి నాకు దారపోయి నేను తిరిగి ప్రాణం పోసుకుంటాను, నీకు బానిసని అవుతాను, నీ రక్తపు చుక్క ఒక్కటి చాలు అని అంటూ చేయి చాపుతుంది. కాస్పియన్ ట్రాన్స్లోకి వెళ్ళి ఆమెకి తన రక్తపు చుక్క అందించబోతాడు. పీటర్ వచ్చి అతన్ని తోసేస్తాడు. ఎడ్మండ్ అటువైపు వెళ్ళి మంత్రగత్తె వైట్ విచ్ని కత్తితో పొడవగానే మొత్తం మాయమవుతుంది. మర్నాడు మిరాజ్ తన సైన్యాన్ని తీసుకొని నార్నియన్స్ మీదికి వస్తాడు. సూజన్ లూసీని గుర్రం ఎక్కించి అడవిలోకి పంపించేస్తుంది సేఫ్టీ కోసం. పీటర్, యుద్ధం చేసి ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం తగదు, మనిద్దరం పోరాడుదాం, గెలుపు ఎవరిదో తేల్చుకుందాం అని ఛాలెంజ్ విసురుతాడు. వీళ్ళిద్దరి మధ్య కత్తి యుద్ధం జరుగుతుంది. ఫైనల్గా మిరాజ్ ఓడిపోతాడు. పీటర్ అతన్ని చంపే అవకాశం ప్రిన్స్కి ఇస్తాడు. కానీ కాస్పియన్ కత్తి దించబోయి క్షమించి వదిలేస్తాడు. మిరాజ్లో పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ అంతలో ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి అతన్ని చంపేస్తుంది. వీళ్ళు షాక్ అయి చూస్తే అది ఆర్మీ జనరల్ గ్లోజెల్. అతను ఎప్పటి నుంచో మిరాజ్ని చంపి సింహాసనం చేజిక్కించుకోవాలని అదను కోసం చూస్తున్నాడు. ఇక వెంటనే తన ఆర్మీని ఆదేశిస్తాడు. అటాక్, నార్నియన్స్ మీద అటాక్ చేయండి అని. అంతే, యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆర్మీ వర్సెస్ నార్నియన్స్ భీకరంగా జరుగుతుంది. కానీ ఆర్మీ సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల నార్నియన్స్ ఓటమికి దగ్గరవుతారు. అది గమనించిన పీటర్ అండ్ బ్యాచ్ ఆందోళన పడతారు. ఇంకా అయిపోయాం అనుకుంటున్న దశలో ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడ వృక్షాలు నడుస్తూ వచ్చి ఆర్మీ మీదికి అటాక్ చేస్తాయి. నార్నియన్స్ని కాపాడుతాయి. అందరూ షాక్ అవుతారు. పీటర్కి విషయం అర్థమై లూసీ రంగంలోకి దిగింది అంటాడు. అతని గెస్సింగ్ కరెక్టే. గుర్రం మీద వెళ్ళిపోయిన లూసీకి మృగరాజు అస్లాన్ ఎదురవుతాడు. లూసీ అతనికి యుద్ధం విషయం చెప్పి అతన్ని వెంట తీసుకొని వస్తుంది. ఆ కారణంగానే వృక్షాలు ప్రాణం పోసుకొని అటాక్ చేస్తాయి. సముద్రం దేవుడు ప్రాణం పోసుకొని దాడి చేస్తాడు. కట్టిన బ్రిడ్జిని కూల్చివేస్తాడు. ఆ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ దెబ్బతో ఆర్మీ చెల్లా చెదరైపోతుంది. నార్నియన్స్ గెలుస్తారు. పీటర్ బ్యాచ్ అండ్ ప్రిన్స్ అస్లానికి గౌరవపూర్వకంగా నమస్కారం చేస్తారు. ప్రిన్స్ మృగరాజుని, పీటర్ బ్యాచ్ని ఇంకా నార్నియన్స్ని తీసుకొని తన రాజధాని నగరంలోకి అడుగు పెడతాడు. ప్రజలందరూ ఘన స్వాగతం పలుకుతారు. జనరల్ గ్లోజెల్ మృగరాజు ముందు నిలబడి పశ్చాత్తాప పడతాడు. పీటర్ తన వీర ఖడ్గాన్ని, కాస్పియన్, నువ్వు రాజు కాబోతున్నావు కాబట్టి ఇక నుంచి ఇది నీకు అవసరం అని ప్రిన్స్కి ఇస్తాడు. పీటర్ బ్యాచ్ అందరికి వీడుకోలు పలికి మాయమయ్యి తిరిగి సబ్వే స్టేషన్లో ప్రత్యక్షమవుతారు. మీకు తెలుసు కదా, నార్నియాలో జరిగిందంతా మన లోకంలో నిమిషాల్లో ఉంటుంది. అది ఈ నార్నియా సినిమా ఫ్యాంటసీ. ఎలా ఉంది? నాకైతే బాగుంది. మీరు కూడా చూసే ఉంటారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 3తో వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.